నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మనకు మనం ఎలా సహాయం చేసుకోవాలి చూద్దాం. మనం అందరం రోజు సంతోషంగా జీవితం గడపాలి, ఆనందంగా ఉండాలి అనుకుంటాం. ఆ ఆనందం ఏ స్థాయిలో ఉన్నా అనుభవించాలి. చిన్న చిన్న ఆనందాలైనా అందిపుచ్చుకోవాలి. పెద్ద విషయాలకు సంతోషించాలి. లోకంలో దుఃఖం తర్వాత వచ్చే సుఖమే అధిక ఆనందాన్ని ఇస్తుంది అంటారు. ఈ లోకంలో అబ్సల్యూట్ దుఃఖం కానీ అబ్సల్యూట్ సంతోషం కానీ దొరకడం సాధ్యం కాదు. రెండు ఒకదాని తర్వాత వస్తూ పోతూ ఉంటాయి. మనం లోకంలో ఎవరినో చూసి ఆహా ఎంత బాగున్నారు అనుకుంటాం. తీరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు 100 సమస్యలు చెప్తారు. కాబట్టి ఏ సమస్య లేని వాళ్ళు లోకంలో ఎవరు ఉండరు అని మనం తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో మన దుఃఖాన్నే మనం చూస్తూ కూర్చుంటే ఆనందించే అవకాశాలను కోల్పోతాం. కొన్నిసార్లు కర్మతో ఆధీనమైన అవకాశాలు వస్తాయి. అలా అవకాశం దొరికినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం ఆనందాన్ని పెంచుకోవడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మనం రోజు చేసే పనులనే తీసుకుందాం. రోజు అన్నం తింటున్నాం, రోజు బట్టలు కట్టుకుంటున్నాం, కానీ ఒకే రకమైన భోజనం తినట్లేదు, ఒకే రకమైన బట్టలు కట్టుకోవడం లేదు. వరుసగా 2-3 రోజులు ఒకే రకమైన భోజనం తినాల్సి వస్తే ఏమిటి రోజు ఇదేనా అని కోపం వచ్చేస్తుంది. అందుకే రోజు మార్చి మార్చి వంటకాలు చేస్తుంటాం. మన ఇంట్లో ఒకరోజు ఆంధ్ర వంట, ఓ రోజు తమిళనాడు వంట, ఓ రోజు బెంగాల్ వంట, ఇంకొక రోజు కర్ణాటక వంట చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఒక్కొక్క రోజు అన్నీ కలిపి చేస్తాం. ఒకే రకమైన సంతోషం కంటే వేరు వేరు అనుభవాలతో ఆనందాన్ని పొందాలని కోరుకుంటాం. కాబట్టి మనకేం అర్థం అవుతుంది అంటే, ఒక విషయం ఇవాళ ఆనందాన్ని ఇచ్చేదైతే అది మళ్ళీ మళ్ళీ జరిగితే అదే ఆనందం మనకు దొరకదు. ఒకసారి ఆనందం కలిగించిన విషయం రెండోసారి జరిగితే కొంచెం ఆనందం తగ్గుతుంది. కొన్నాళ్ల పాటు అదే జరుగుతూ ఉంటే ఆనందం ఉండదు. ఎందుకని కొత్త వాటిలో ఆనందం దొరుకుతుంది? దానికి కారణం ఏమిటి? ఇదంతా మెటీరియలిస్టిక్ సంతోషం. ఇక్కడ ఒకసారి ఆనందం దొరికితే తర్వాత దాని నుంచి ఆనందం దొరకదు, పైగా విసుగ్గా ఉంటుంది. అందుకని మనం ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఉదాహరణకు, ఒక పిల్లవాడికి మొదటిసారి ఒక సబ్జెక్ట్లో పోటీలో గెలిచి బహుమానం తీసుకున్నప్పుడు అలవికానే ఆనందం దొరుకుతుంది. రెండవసారి అదే సబ్జెక్ట్లో అలాగే గెలిస్తే మొదటిసారి దొరికినంత ఆనందం ఉండదు. ప్రతిసారి ఈ పిల్లవాడే మొదటి స్థానంలో ఉంటే అది ఒక అలవాటుగా మారిపోతుంది తప్ప ఆనందం ఉండదు, ఆనందం ఇంకిపోతుంది. మనం నచ్చిన పని ఏదైనా చేసి ఆనందం పొందడం అనేది ఒక పద్ధతి. ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా ఆనందం దొరుకుతుంది. అలాగే మనం ఇతరుల సంతోషం కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేసామనుకోండి, అంటే వాళ్ళు ఏదైనా సాధించడానికి వాళ్ళకు మనం సహకరించామనుకోండి, వాళ్ళు ఉన్నత స్థాయిని చేరుకున్నాక పొందే ఆనందం చూసి మనకు కూడా ఆనందం కలుగుతుంది. అది రెండో పద్ధతి. అది చూసినప్పుడు మనకు ఒక సంతృప్తికరమైన అనుభూతి దొరుకుతుంది. ఇది చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఒక తల్లి తన బిడ్డను పెంచుకున్నప్పుడు ఇటువంటి ఆనందాన్ని అనుభవిస్తుంది. పుట్టినప్పుడు అన్నిటికీ తన మీద ఆధారపడ్డ బిడ్డ తనుగా కృషి చేసి బోర్లా పడింది. కొన్నాళ్లకు పాకింది, మెల్లగా లేచి కూర్చుంది, నిలబడ్డది, తర్వాత నడుస్తుంది. అది చూసి ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది. ఆ బిడ్డ ఒక్కొక్క విషయాన్ని కష్టపడి పట్టుబట్టి ప్రయత్నం చేసి సాధించి ఎదగడం చూసిన తల్లి అప్పుడేమనుకుంటుంది? అలాగే భగవంతుడు మన అభివృద్ధిని చూసి సంతోషిస్తాడు. ప్రతి ఒక్కళ్ళు మంచి అలవాట్లను అలవాటు చేసుకోవాలి, క్రమబద్ధమైన జీవనం సాగించాలి. అప్పుడు మనల్ని చూసిన భగవంతుడు ఆ తల్లి కంటే ఎన్నో వేల రెట్లు ఆనందాన్ని పొందుతాడు. మనమందరం మంచివాళ్ళుగా ఎదగాలి, మంచి నడవడిక అలవాటు చేసుకోవాలి, నిజమైన జ్ఞానాన్ని పొందాలి. అందుకోసమే ఎన్ని జన్మలుగానో భగవంతుడు మనల్ని వదలకుండా పట్టుకునే ఉన్నాడు, మన హృదయంలోనే కూర్చొని ఉన్నాడు. ఎప్పుడు వీడు బాగుపడతాడు, ఎప్పుడు స్థిమిత పడతాడు, ఎప్పుడు జ్ఞానం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నాడు.
మన అభివృద్ధిని చూసి ఆయన సంతోషిస్తాడు. ఒక వ్యవసాయదారుడు పొలంలో గింజలు చల్లి, నారు పోసి, పంటలు పండించి, పంటను కాపాడి, పంట చేతికి వచ్చినప్పుడు పడే సంతోషానికి సమానమైన సంతోషం మరొకటి ఉండదు. అలాగే తల్లి కూడా తన బిడ్డ అభివృద్ధిని చూసి పొందే ఆనందం అలవి కానిది. వేరే దేంతోని ఆనందాన్ని పోల్చలేము. అలాగే భగవంతుడు కూడా ఒక జీవాత్మ తను ఇచ్చిన శాస్త్రాలను అధ్యయనం చేసి దాంట్లో ఉన్న విషయాలను అర్థం చేసుకొని ఆచరించి మంచివాడుగా మంచి భక్తుడుగా ఎదిగినప్పుడు అది చూసి ఆనందిస్తాడు. వీడు మంచి భక్తుడయ్యాడు, అర్హత పొందాడు, ఇక పరమపదానికి చేరుకోగల శక్తి వచ్చింది, ఇక్కడే ఉన్నంత వరకు కూడా మంచివాడుగా ప్రవర్తిస్తాడు అని భగవంతుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. ఆయన దీనికోసం ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఒక తల్లి తన బిడ్డ తన పక్కన ఆడుతూ ఉన్నప్పుడు చూసి ఎలా సంతోషిస్తుందో, అలాగే భగవంతుడు కూడా మనం భక్తులుగా మారి కైంకర్యాలు చేస్తున్నప్పుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. మన కృషి ఫలించింది అనుకుంటాడు. మనం కూడా మనతోటి వారికి ఉపకరించాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు అభివృద్ధి పొందడానికి మనం సహకరించాలి. శారీరక అభివృద్ధికి కానీ మానసిక అభివృద్ధికి కానీ గైడెన్స్ ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం, మాట సాయం చేయడం వంటి ఏ రకమైన సహాయమైనా సరే చేయాలి. వాళ్ళను మంచి భక్తులుగా మంచి పౌరులుగా తయారు చేయడం మన బాధ్యత. వాళ్ళు మనం చూపిన మార్గంలో పయనించి ఇవాళ ఉన్నత స్థాయి అందుకున్నప్పుడు వాళ్ళు కృతజ్ఞతతో మన వైపు చూస్తారు. మనం చేసిన కృషికి మనం ప్రతిఫలం కోరుకోము, అయినా మన వైపు వాళ్ళు కృతజ్ఞతతో చూసినప్పుడు మనకు దొరికే ఆనందం శాశ్వతమైంది. మనం అభివృద్ధి చెందిన దానికంటే వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడు మనకు గొప్ప ఆనందం దొరుకుతుంది. సర్వత్రా జయమిచ్చే పుత్ర శిష్యాత్పరాజయం అన్నట్లుగా పుత్రుడి చేతిలో తండ్రి ఓడిపోయినప్పుడు సంతోషిస్తాడు. ఎప్పుడు మనమే చెప్పే కంటే ఒక శ్లోకాన్ని మన అబ్బాయో అమ్మాయో చెప్పి దాని అర్థం వివరిస్తూ ఉంటే అది ఎంతో సంతోషంగా ఉంటుంది. మనం నేర్పించడం వల్లనే కదా వాళ్ళు ఇంత బాగా చెప్తున్నారు అని మన మనసులో ఒక ఆనందం కలుగుతుంది. వాళ్ళు మనల్ని చూడగానే కృతజ్ఞతతో నమస్కారం చేయవచ్చు, అయినా సరే మనలో ఆనందం తప్పనిసరిగా ఉంటుంది. వాళ్ళకు కేటాయించిన పనిని చక్కగా నిర్వహిస్తున్నారు, బాగా జరుగుతుంది అంటే మనకు సంతోషం. ధర్మానికి ధర్మంగానూ ఉంటుంది. వెంటనే నేనే పెద్ద, నేనే గృహ యజమాని అని అనుకోకూడదు, నేనే తల్లి, నేనే తండ్రి అని సంబరపడకూడదు. వాళ్ళని తయారు చేయడం మన కర్తవ్యం. వాళ్ళని మంచి దారిలో నడిపించడానికి భగవంతుడు మనల్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళ ఆ స్థాయికి చేరినప్పుడు మనం వాళ్ళని చూసి సంతోషించాలి. అదొక ప్రత్యేక ఆనందం. అది చేసి చూస్తే కానీ అనుభవంలోకి రాదు. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ కోసం మీరు కూడా మీ చుట్టూ ఉన్న నలుగురిని కూడగట్టి వాళ్ళని సన్మార్గంలో నడిపించండి. అది చూసి భగవంతుడు ఆనందిస్తాడు. అహం తొలగిపోయి ధర్మం అనుభవంలోకి వస్తే కానీ దాని మహిమ తెలియదు. మన వైపు వస్తున్న వాళ్ళని చూసి అదిగో మన బిడ్డ వస్తున్నాడు, వాడిని మంచి మార్గంలోకి నడిపించాలి అని కోరుకుంటూ వాళ్లకు సహాయం చేసి వాళ్ళ సక్సెస్ చూసి మనం ఆనందించి ఆ ఆనందం అందరికీ పంచాలి. ఇదే ఆనందం అందరూ అందిపుచ్చుకోవాలని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ.